గురుగారు, నేటి నుంచి హస్తకార్తె ప్రారంభమవుతుంది. హస్తకార్తె యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? హస్తకార్తె, కార్తె, హస్త. ముందు కార్తె అనేది మన తెలుగు వాళ్ళకి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పారిభాషిక పదం. మామూలుగా చాలామంది చెప్తూ ఉంటారు, పౌర్ణమి నాడు ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రం బట్టి ఆ నెలకి ఆ పేరు వస్తుంది అని చెప్తారు. కృత్తికా నక్షత్రం కనుక పౌర్ణమి నాడు ఉంటే దాన్ని కార్తీక మాసము అని అంటారు. ఇట్లా చెప్తూ ఉంటారు కదా. అయితే మన తెలుగువాడు ఏం చేశాడంటే, చంద్రుడితో సంబంధం లేకుండా సూర్యుడు కనుక ఏ నక్షత్రంలో నివసిస్తాడు, వీడి యొక్క దృక్పథం చూడండి, తెలుగువాడి దృక్పథం. వాడు ఆకాశం కేసి చూస్తూ ఎంత ఊహ చూడండి వాడిది. సూర్యుడు ఏ నక్షత్రంలో ఎన్ని రోజులు ఉంటాడో అన్ని రోజులు కార్తె అన్నాడు. అంటే వాడికి ఎంత పరిశీలన జ్ఞానం వాడికి ఉండాలి తెలుగువాడికి. సూర్యుడు హస్త నక్షత్రంలో 13-13.5 రోజులు సుమారుగా ఉంటాడు. ఈ 13-13.5 రోజులు దీన్ని హస్తకార్తె అంటారు అని పేరు పెట్టాడు. ఇలా ఒక్కొక్క నక్షత్రం అన్ని రోజులు సూర్య భగవానుల్లో కలిసి ఉంటుందట. అయితే సూర్యుడు ఆ నక్షత్రంలో ప్రవేశిస్తాడు కాబట్టి దీనికి కార్తె అని పేరు. కాబట్టి నెలలేమో ఆ రకంగా పేర్లు ఏర్పడితే కార్తెలు ఈ రకంగా మన తెలుగులో ఏర్పడ్డాయి. మనందరికీ బాగా తెలిసిన కార్తె హస్తకార్తె కంటే కూడా రోహిణీ కార్తె. అది బాగా జనంలో, ఎందుకంటే ఏదైతే లోకంలో ఉపకారం చేసిన వాడు తొందరగా గుర్తుండడు, కానీ ఎవరైతే మనకు అపకారం చేస్తాడో, చెంప పెడీలమని ఎవడైతే కొడతాడో వాడు మనకి ఎక్కువ కాలం గుర్తుంటాడు. కాబట్టి అలాగే రోహిణీ కార్తె మనకు మంటలు మండిస్తుంది కదమ్మా, అందువల్ల కార్తెలు అయినా సరే రోహిణీ కార్తె అందరికి బాగా పరిచితం. కానీ హస్తకార్తె కూడా ఇప్పుడు ఈ రోజు నుంచి మనకి మొదలు కాబోతుంది హస్తకార్తె. ఈ హస్తకార్తెలో ఏంటంటే చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయాలంటే, వ్యవసాయక పరంగా ఇప్పుడు వానలు బాగానే పడుతూ ఉంటాయి, కానీ జాగ్రత్తగా విత్తనాలు నాటడంలో హస్తకార్తెకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి మాటలు చెప్పారు. విత్తనాలు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం వెయ్యాలి హస్తకార్తెలో. అంటే వెనక ముందు చూసుకుంటూ హస్తకార్తెలో విత్తనాలు నాటాలి. ఇట్లాంటి సామెతలు కొన్ని హస్తకార్తె, అలాగే దిగుబడి కార్తె, ప్రాస పదాల కింద కొంతమంది చెప్తారు. మొత్తానికి హస్తకార్తె అంటే వ్యవసాయానికి సంబంధించి ప్రత్యేకంగా చెప్పుకునేటువంటి కార్తె.